వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. ఐజేయు 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదలలేదు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి లోకేష్. అసెంబ్లీలో వార్తా ప్రపంచ ఉగాది డైరీ ఆవిష్కరణ. జర్నలిజం ప్రజల సమస్యలను ప్రతిబింబించాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకి శ్రీ సాయి భారత్ ప్రజాసేవరత్న ఉత్తమ సేవా పురస్కారం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకి జై జై సాయి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ శ్రీ సాయి భారత్ ప్రజాసేవారత్న ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. బాలాజీ మాట్లాడుతూ పట్టణంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల సమస్యలను ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉద్యోగులను సమన్వయపరుస్తూ ప్రజా సమస్యలపై త్వరితగతిన పరిష్కరిస్తూ చిలకలూరుపేట ప్రజల మన్ననలు పొందుతూ ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు పెడుతున్నారని, వారికి ఇంటర్నేషనల్ షిరిడి సాయి సమాజ్ ఆదేశానుసారం ప్రతి నెలలో నిర్వహించే సాయి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి భారత్ ప్రజాసేవరత్న జాతీయ సేవా పురస్కారం అందజేశామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మందుల ప్రసాద్, విశ్వబ్రాహ్మణ ప్రముఖులు సిద్ధు, సనత్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు, తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆత్మగౌరవ ప్రతీక, తెలుగువారి ఆత్మగౌరవ అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నందమూరి తారక రామారావు గారి నినాదమే పార్టీకి దిక్సూచి అని, అదే స్ఫూర్తితో పేదలకు అండగా నిలుస్తున్నామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాన్ని. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. అంతేకాదు ఇంటిలో ఆయన కొడుకులు పెళ్ళుంటే మనందరి బాలయ్య, నా ఒక్కడ ముద్దల మావయ్య, బాలయ్య బాబు గారి పెళ్లి ఒక పక్కన, ఇంకో పక్కన రామకృష్ణ గారి పెళ్లి ఇంట్లో ఉన్న. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ చేసిన కొన్ని కీలక అంశాలపై మాట్లాడారు. జర్నలిస్టులతో అనుబంధం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా తాను మీడియా విద్యను అభ్యసించి ఈ రంగంలో పనిచేసిన వ్యక్తిగా జర్నలిస్టులతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి, నా సహచర శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారికి, మురళీమోహన్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, ఐజేయు ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, ఐజేయు జనరల్ సెక్రటరీ సుబ్బారావు గారికి, మా ఏపీ స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ గారైన శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, బల్వందర్ సింగ్ జమ్మూ సెక్రటరీ జనరల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన విలేకరు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు 10 గంటల నుంచి ఇందాకటి వరకు కూడా ఒక చారిత్రాత్మకమైన అసెంబ్లీ సెషన్, స్పెషల్ సెషన్లో బిజీగా ఉన్నప్పటికి కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారంటే వారికి మీ అందరి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను భావిస్తాను. వాస్తవానికైతే సీఎం గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిద్దాం అనుకున్నాను. ఇందాక 5 వరకు కూడా అసెంబ్లీ నడుస్తూనే ఉంది. అయినా కూడా నేరుగా ఇంటికి కూడా వెళ్ళకోకుండా ఇక్కడికి వచ్చారంటే మీ పట్ల వారికి ఉన్న అభిప్రాయం ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జర్నలిస్టులకి, పత్రికా స్వేచ్ఛకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటూనే వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వార్తా ప్రపంచం జాతీయ తెలుగు దినపత్రిక 2026 ఉగాది సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక డైరీని మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మీడియా ప్రజల గొంతుకగా నిలబడి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు, జర్నలిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ 11వ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. మీడియా రంగంలో విలువలు, విశ్వసనీయతను కాపాడాలని, సామాజిక బాధ్యతతో వార్తలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. జర్నలిజం విలువలు, విశ్వసనీయత ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం, సంచలనాల కోసం వార్తలు ఇస్తున్నారని, జర్నలిస్టులు ఈ ధోరణిని మార్చుకోవాలని ఆయన సూచించారు. గౌరవనీయులు, గౌరవ అధ్యక్షులు, ఇండియన్
ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ IJU శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు పార్థసారథి గారు, నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అప్పలనాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ ఆలపాటి సురేష్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారు, మిగిలిన మిత్రులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. So many states, so many office bearers have come. I welcome all of you to Andhra Pradesh. Most of the journalists are aware of me for the last 3 to 4 decades. Even in India or otherwise different parts of the country, whenever I come, I used to work with you. It is a very good affectionate attachment with you for the last 3 decades. Today, 11th plenary you are conducting in Vijayawada. Always I am very close to media. Everybody is aware, not now, from 1995, even before, I had a very good, close relations with all of you. Especially Srinivasarreddy, I know him very well from the beginning. First time I created in 1996 Press Academy, and also I appointed him first president of the Press Academy. He is a thorough gentleman. Always used to, just now he told very clearly when I used to talk about information technology, at that time even media has to understand what I am talking. You have to take to the people. Always he used to ask me in what way it is going to help. Now in Telangana, if you see, within 25 years' time, highest per capita income in India, Telangana state. And also if you see, most livable city in India, Hyderabad city. That is where I contributed from the beginning, 3 decades' time. పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛ భారత్ శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ధ్యేయంగా గ్రీన్ మాచర్ల స్వచ్ఛ మాచర్ల సంకల్పంతో ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించి ప్రభుత్వ వైద్యశాల ఆవరణ మొత్తం శుభ్రంగా ఊడ్చివేసి శుభ్రం చేసినట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల ప్రభుత్వ సూపరింటెండెంట్ చారి మాట్లాడుతూ శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి సేవలను కొనియాడారు. చాలా బాగుంది. ఇంకా అదే కొద్దిగా పనులు ఉన్నాయి అనుకుంటున్నాను. శ్రీరామకృష్ణ సేవా సమితి మాట్లాడుతున్న ప్రతి ఆదివారం ఉదయం 7 to 10. నమస్కారం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మనకి మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము నిర్వహించడం, హాస్పిటల్ ప్రెమిసెస్ మొత్తంలో ఉన్న ఈ మదుగు చుట్టుపక్కల ఉన్న మదుగు అంతా కూడా
ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మొత్తం శుభ్రం చేయడం జరిగింది. వీళ్ళు ప్రతి ఆదివారం కూడా 7 నుంచి 10 గంటల వరకు ఇలా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు చేసినట్లే ఊరంతా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆల్రెడీ పూనుకున్నారు. సో ఇలా ఈరోజు మన హాస్పిటల్లో చేయటం అనేది మన అదృష్టం. అలా ఇలా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది వాళ్ళకి అభినందించదగ్గ విషయం. మెట్టు గోవిందరెడ్డి గారిని ఏ విషయంలో తీసేయలేము, ఇలాంటి విషయాలు కూడా ఇంకా అసలు చెప్పే పరిస్థితే కాదు. ఆల్రెడీ వృద్ధాశ్రమాలు కానీ ఏ చిన్న సేవ అనే పదం ఏదొచ్చినా కానీ ఒక మా పరంగా చెప్పాలంటే ఈ దగ్గరలో ఎప్పుడు కూడా మాకు అనాథ సేవలు వచ్చినప్పుడు ఎవరంటే గుర్తొచ్చేది ఆయన ఒక్కడే. సో అలాంటి వాళ్ళందరూ చేసిన తర్వాత మనకి ఇలాంటి కార్యక్రమాలు కూడా అలాంటి కార్యక్రమాలే కాదు, మేము ఈ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిలో శ్రేణులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు కృష్ణానది గర్భంలో భారీ బోట్ల ర్యాలీతో పోరెత్తించారు. సుమారు 10 భారీ ఇసుక పడవలు, 20 మరబోట్లతో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ సాగింది. పడవలకు పసుపొడి జెండాలను అలంకరించి పార్టీ నినాదాలతో నదీ పరివాహక ప్రాంతాన్ని హోరెత్తించడంతో కృష్ణానది పసుపు వర్ణంగా మారిందా అన్నట్లుగా కనువిందు చేసింది. ఈ వేడుకలో సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొని 3 గంటల పాటు నదిపై పర్యటించారు. ఉండవల్లి కరకట్ట వెంబడి వెళుతున్న వాహనదారులు, పాదచారులు ఈ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తూ నాయకులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో దేవినేని సదాశివరావు, కేలి వెంకటేశ్వరరావు, అలాగే మానికొండ ఉదయ్ భాస్కర్, కేలి కరుణాకర్, నడకూడి సుబ్బారావు, రామనేని సురేష్ బాబు, మానికొండ వంశీతో పాటు పలువురు బోట్ మ్యాన్ సభ్యులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ ఉప సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 64 డివిజన్ రాధానగర్ 4 స్తంభాల సెంటర్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కె రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్ శ్రీనాథ్, డైరెక్టర్ పొన్నం శేషగిరి, పైడి శ్రీను, లబ్బా వైకుంఠం, లంకలపల్లి శివ, దేవిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కోమరి రాజేష్, కంకణాల బాబు, పర్మి వెంకట్, పర్మి అజయ్, తోటకూర రమేష్ బాబు, పొట్నూరి అప్పలనాయుడు, జయరాజు, నాగమణి, తేళ్ల భావాని, చింతయ్య, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ సందర్భంగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడు ఈ తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని ఒక్కసారి మననం చేసుకుంటూ పేద, బడుగు, బలహీన, బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలు ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నాయి. ఈ రోజున సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ బ్రహ్మ ముహూర్తాన్ని ఈ పార్టీ స్థాపించాడో నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కూడా ఎంత నిరంకుశ పాలన అవతల వ్యక్తులు వచ్చినా జడవల ఎదిరించాం, ప్రజల పక్షాన నిలిచి గెలిచాం. ఈ రోజున సంక్షేమ పథకాలు ఇవాళ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ రోజు నందమూరి తారక రామారావు పెట్టినట్టు పింఛన్. అలాగే పేదవాడికి పక్కా గృహాలు ఇస్తున్నామంటే దేశంలోనే మొట్టమొదటిసారి పక్కా గృహాలు పెట్టింది నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఈ 44వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ 44వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ప్రజాసేవకి పునరంకితం అవుతాం. ఈరోజు 44వ డివిజన్లో 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, సాయి, అలాగే భవానీ, శ్రీనాథు, పొన్నం శాశ్కిరి, అలాగే నాగమణి, ఇంకా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ కోటేశ్వరి కానీ అందరూ ఆ నాయకత్వంలో ఈరోజున ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం. ఈ విగ్రహం పేద ప్రజలకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటట్టుగా ఎప్పుడు సేవాభావంతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు నివాళులు అర్పిస్తూ కార్యకర్తలందరికీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు 64వ డివిజన్లో ఈ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న వ్యవస్థాపకుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి బోండా ఉమామేశ్వరరావు గారితో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇది యాక్చువల్గా ఇది 3 డివిజన్లకి కార్నర్ పాయింట్. ఈ 3 డివిజన్ల నుండి చాలామంది కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ మరొకసారి 44వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగే ఆదివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ నేడు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి అమోఘమని ఆయన పేర్కొన్నారు. అనంతరం కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలో మందరి నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో బందరు పురవీధులు మారుమోగాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్య నగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత బోండా ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవిఖ్యాత నటస్వర భూముడు అన్న నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖున 1983లో మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఒక ముఖ్య నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే మరి రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళలకి సమాన హక్కు ఉండాలని చెప్పి, మహిళల్ని రక్షించాలి, సురక్షంగా చూసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా కేజీ రైస్ అనేది 2 రూపాయలకి ఇచ్చి ఒక మహాన నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన ఈ పార్టీ సుదీర్ఘంగా 44 సంవత్సరాలని ఈ రోజుతో పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన మంచి పనుల్ని ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక శుభదినాన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ ఆవిర్భావ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయటం, ఆ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, అవసరంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పూలు, పళ్ళు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా సంతోషం. మరి అందులో భాగంగానే ఈరోజు 32వ డివిజన్ అధ్యక్షులు శేష్ గారు అని, అదేవిధంగా ఇన్ఛార్జ్ వెలగా సురేష్ గారు, అదేవిధంగా డివిజన్ మొత్తం అందరి సమక్షంలో ఈరోజు మంచి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేయడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఏదైతే మొన్న ఈ డివిజన్ పర్యటనలో భాగంగా ఒక బాబుకి
80% వరకు పెరాలసిస్ వచ్చి పాపం బెడ్ రిడన్ అయ్యి ఉన్న బాబుకి ఏ విధంగా అయితే సహాయం చేస్తామని చెప్పామో, ఇచ్చిన మాట ప్రకారమే బోండమ్మ గారి సొంత నిధులతో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందే వరకు కూడా ఆయన సొంత నిధులతో ఆయనకి పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా ఈరోజే ఈ యొక్క మంచి పర్వదినాన స్వీకారం చుడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏదైతే నమ్మకంతో 70,000 మెజార్టీతో బోండమ్మ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అన్నయ్యగా, మీ ఇంట్లో కొడుకుగా బోండమ్మ గారు కానీ మేము కానీ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఆయన యొక్క విలక్షణమైనటువంటి నటన, అందరినీ ఆకట్టుకునేటటువంటి ఆహార్యం, వ్యవహార శైలిలో ప్రజలకి కష్టం అన్నప్పుడు ఆయన అందగా ఉండేవాడు. దివిసీమ తుఫాన్లో కానీ లేకపోతే ఎంతోమందికి అన్నార్థుల శరణార్థుల నుంచి ఆయనకి వెళ్ళు వెతుకొచ్చినటువంటి ఉత్తరాల వల్ల ఆయన మహానుభావుడి మదిలో ఒక ఆలోచన పెరిగి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో మనకి 44 సంవత్సరాల క్రితం బ్రహ్మ ముహూర్తంలో పెట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు పెట్టి 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 44 సంవత్సరాల్లో మనం అనేక సంక్షోభాలు కానీ అలాగే అనేక ఉన్నత స్థానాలను కూడా మనం చాలా చేసుకోవడం జరిగింది. ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున మన డివిజన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండమ్మ మహేశ్వర గారి ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుని మాకు చాలా సంతోషంగా ఉంది. మా యువనాయకుడు బోండా రవితేజ గారు ఇక్కడికి వచ్చి అందరికీ కూడా మాకు ఆనందాన్ని రెట్టింపు చేశారు. అలాగే బాబు అన్నయ్య ఇచ్చిన మాట ప్రకారం బాగా వికలాంగులు 80% వికలాంగుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతుంటే ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు నేనున్నాను మీకు అన్నగా, ఒక కొడుకులాగా, ఒక చేదోడు వాదోడుగా అని చెప్పి బోండమ్మ గారి సొంత నిధుల్లో నుంచి ఈ రోజున బాబు మా యువనాయకుడు రవితేజ బాబు చేతుల మీదుగా ఆ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఇవ్వడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా కార్యకర్తలకు అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మా డివిజన్ పార్టీ సెక్రటరీ నవీన్ కానీ, మా సీనియర్ నాయకులు వెంకన్న కానీ, తర్వాత జయరాజ్ గారు కానీ, బాబిరాజు గారు కానీ, మా వెంకటస్వామి గారు కానీ, అలాగే మహిళా అధ్యక్షులైనటువంటి మా దుర్గమ్మ కానీ, జయమ్మ కానీ, నగేష్ గారు కానీ, జేమ్స్ గారు కానీ అందరికీ కూడా, మా అజీజ్ గారికి, బేతాల మహేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. ఐజేయు 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదలలేదు. పార్టీ ఆవిర్భావ వేడుకలో మంత్రి లోకేష్. అసెంబ్లీలో వార్తా ప్రపంచ ఉగాది డైరీ ఆవిష్కరణ. జర్నలిజం ప్రజల సమస్యలను ప్రతిబింబించాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకి శ్రీ సాయి భారత్ ప్రజాసేవరత్న ఉత్తమ సేవా పురస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.